ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే పాప క్షమాపణ రక్తము ద్వారానే కలిగే. కృప ద్వారానే పాప క్షమాపణ రక్తము ద్వారానే కలిగే. అపరాధముల నుండి విమోచన, అపరాధముల నుండి విమోచన యేసులో మనకు ప్రాప్తించే. యేసులో మనకు ప్రాప్తించే. ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులు సగా జాలరిలా. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులు సగా జాలరిలా. క్రియల ద్వారా కలుగాలేదు, క్రియల ద్వారా కలుగాలేదు. యేసు ప్రభుని వరమిదియే, యేసు ప్రభుని వరమిదియే. ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. కృపతో మనలా పిలిచెను ప్రభువు పరిశుద్ధ పిలుపు ద్వారా. కృపతో మనలా పిలిచెను ప్రభువు పరిశుద్ధ పిలుపు ద్వారా. అపరిమిత సంకల్పము వలన, అపరిమిత సంకల్పము వలన మనమెరిగితే మే ధరలో, మనమెరిగితే మే ఈ ధరలో. ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే నీతి ప్రేమల మా తండ్రి, పరిశుద్ధులు మా దేవ, ప్రియమైన బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఇచ్చిన కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు నమస్కారాలు చెల్లిస్తుంటున్నాం. అత్యంత కృపగల దేవుడు, వాగ్దానం రుజువుపరిచే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మా ప్రభుడు ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, స్తుతికి స్తోత్రాలు పూజనీయుడా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. యెహోవా తమకు దేవుడుగా కనినటువంటి జనులు ధన్యులు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి మీ గణనామాన్ని గణపరుస్తుంటున్నాం. ప్రియ ప్రభువా, మీరెంతైనా నమ్మదైనటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు, అద్భుతములు చేయ దేవుడు, వాగ్దానం రుజువుపరిచే దేవుడు, శ్రీనివాసముగా మీ విడలంగా మరి బైబిల్ స్టడీలో మా ప్రభు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ గణనామాన్ని గణపరుస్తుంటున్నాం. కావలసినటువంటి కృప మీరు అనుగ్రహించి అన్ని విధములుగా మీరే సహాయించండి, తోడుగా ఉండండి, దీని ప్రార్థన ఆలకించండి, దయ చూపండి. మీ కరుణగల హస్తాలకు అప్పగిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నాలో ప్రార్థించి మొరపెట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
వార్డ్ సంఖ్య 338. మూడు 335, 289. కొత్త పుస్తకాల్లో 337. మరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. మరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై. మరుగిడరా యాగమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనకు సూచనలెన్నో చూడుమురా. వేదనలెన్నో మీదికి వాతురా. వేదనలెన్నో మీదికి వాతుర. కలవరమందక కనిపెట్టుముర. కలవరమందక కనిపెట్టుముర. పరుగిడరా సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా పెండ్లను కాటుచు పెండ్లికి ఇచ్చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు. ఇండ్లను కాటుచు పెండ్లికి ఇచ్చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు. జగములో జనులు దిగులు లేనప్పుడు. జగములో జనులు దిగులు లేనప్పుడు. దొంగవలే ఇలా దొరైవాచు. దొంగవలే ఇలా దొరైవాచు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఆదినమైనను ఆగడి అయిన పరమున దూతలు ధరణిలో మనుజులు. ఆదినమైన ఆగడి అయినను పరమున దూతలు ధరణిలో మనుజులు. ఎవరును గాని ఎరుగని ఎరుగరు. ఎవరును గాని ఎరుగని ఎరుగరు. మెలుకువతో యేసు పిలుపును వినుచు. మెలుకువతో యేసు పిలుపును వినుచు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఆదినముల శ్రమ అంతము కాగా. సూర్యుని చంద్రుని చీకటి కాము. ఆదినముల శ్రమ అంతము కాగా. సూర్యుని చంద్రుని చీకటి కాము. ఆకాశమందలి శక్తులు కదలును.
ఆకాశమందై శాఖలు కదలను మహిమతో యేసు ఈ దిగురా మహిమతో యేసు ఈ దిగురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బోరతో మన ప్రభు దిగురా ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బోరతో మన ప్రభు దిగురా క్రీస్తునందున్న మృతులకు వారు క్రీస్తునందున్న మృతులకు వారు ఏకముగా ప్రభు యేసుని చేరా ఏకముగా ప్రభు యేసుని చేరా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఎటు చూచినని కటు కనిపించును కొండల బండల నుండి నను ఎటు చూచినని కటు కనిపించును కొండల బండల నుండి నను పదమ సింహమై కోపాగ్ని పదమ సింహమై కోపాగ్ని ఎదురుగా వచ్చిన కదలగలేవురా ఎదురుగా వచ్చిన కదలగలేవు పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఎత్తపడుటకాయాతమనీవు తరుణము ఇది తడవు చేయకురా ఎత్తపడుటకాయాతమనీవు తరుణము ఇది తడవు చేయకురా పాఠ సంఖ్య 311. కొత్త పుస్తకాల్లో 311, పాత పుస్తకాల్లో 308, 268. ఇదిగో నేను వస్తున్నాను త్వరగా వచ్చి. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను.
ఎవని క్రియల ఫలితము వానికి వచ్చుచున్నాను. ఎవని క్రియల ఫలితము వాని ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. మేఘారూఢుడనై నికముగా తిరిగి వచ్చుచున్నాను. నైనికముగా తిరిగి వచ్చుచున్నాను. ప్రతి నేత్రము వీక్షించును పరిశుద్ధులైయుండు. ప్రతి నేత్రము వీక్షించును పరిశుద్ధులైయుండు. ఎవని క్రియల ఫలితము వాని వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీకి విడమును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీకి విడమును. అపహరింపకుండునట్లు జాగ్రత్తగా అపహరింపకుండునట్లు జాగ్రత్తగా ఎవని క్రియల ఫలితము వాని వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభువే సర్వమును నూతన పరచుచున్నాడు. యేసు ప్రభువే సర్వమును నూతన పరచుచున్నాడు. క్రీస్తుని రాకడను ప్రేమించి క్రీస్తుని రాకడను ప్రేమించి ఎవని క్రియల ఫలితము వాని వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. వివేకారా మా ప్రభు యేసు వేచి ఉన్నాము నీ కొరకే. వివేకారా మా ప్రభు యేసు వేచి ఉన్నాము నీ కొరకే. నీ దూతలతో వినుతించుము హల్లెలూయా పాడెదము. నీ దూతలతో వినుతించుము హల్లెలూయా పాడెదము. ఎవని క్రియల ఫలితము వాని వచ్చుచున్నాను.
దేవుని వాక్యంలో ప్రవేశించక ముందు చేసుకుందాం, ప్రార్థన చేయడం. ఆమేన్. వాక్య పఠనం నిమిత్తం సాయంకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి పరమార్థ జ్ఞాని అయిన యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇరవై 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. పరిశుద్ధులకు మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ప్రియమైన మీ నామను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు నమస్కారాలు చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నాలో మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. గత మా ప్రభువా వాక్య పఠనంలో మీరు మా ప్రభువా మీ యొక్క రాకడ సమయంలో భూలోకములో మా ప్రభువా తండ్రి నాయన మేము ఎవరితో పోరాడవలేను, ఎలాగ పోరాడవలేను ప్రభువా తండ్రి, ఆ యొక్క వాయుమండల అధిపతితో లోక సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో ఎలాగ పోరాడవలనో, ఏమేమి కావాలనో, ఏమేమి ఉండవలనో, ఏమేమి తీసివేయవలనో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవా మీకు స్తుతి స్తోత్రాలు నమస్కారాలు. అలాగే దేవా ఈ లోకమును నష్టపరిచేటటువంటి ఆ యొక్క అంతిమ వ్యతిరేకమైనటువంటి క్రీస్తు విరోధి వాడు నాశన పాత్రుడని, మోసగాడని, వంచకుడని, దురాత్మని, లోకాన్ని నష్టపరిచేటటువంటి రాజని ప్రభువా తండ్రి, ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క భావనలను మోసపోకుండా మెలకుగా ఉండవలనని మీరు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి మీ గణనామాన్ని గణపరుస్తూ ఉంటున్నా. అలాగే మా ప్రభువా తండ్రి నాయన తిరిగి ఈ లోకమునకు మా ప్రభువా తండ్రి మీరు వచ్చేటటువంటి మాట వాస్తవం అయితే తండ్రి తప్ప ఎవరికి కూడా తెలియదు, కుమారుడికి కూడా తెలియదని ఆనాడు మీరు ప్రకటించి శిష్యులతో చెప్పి ఉన్నారు. అనేకులు దీని విషయంలో మా ప్రభువా తండ్రి నాయన మరి ఆ సందేహముల విషయమై శిష్యులు కూడా మిమ్మల్ని అనేక పర్యాయాలు ప్రశ్నించినప్పుడు యుద్ధములు, భూకంపములు, తరచుఘోర వ్యాధులు, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, కరువు విపత్తు సంభవించును, అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోనని, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడంటే మోసపోవలదు. మరి ఇవన్నీ జరుగునంత వరకు మరి ప్రవచనము ఆకాశం భూమి గతించిన నా మాట ఏమాత్రం మీరు గతించదని మీరు సెలవిచ్చుంటున్నారు. ఈ ప్రవచనములన్నీ కూడా మా ప్రభువా తండ్రి నెరవేర్చుంటుండగా మీరు వాకిటి వద్దనే నిలిచి ఉన్నారు కనుక రాకడ కోసం వీక్షించేటటువంటి మేము సంఘం ఎత్తబడేటటువంటి గుంపులో మమ్మల్ని సిద్ధపరచుకొని అలాగ అలర్ట్గా ఉండవలను కావాల్సినటువంటి కృప మీరు అనుగ్రహించండి. తిరిగి
ఈ యొక్క గురువారం బైబిల్ వాక్య పఠనంలో మీ భాగమును మాకు స్పష్టంగా తెలియపరచండి. యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయన అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. దేవుడు ఈ వాక్య భాగము మన కొరకై దీవించునుగాక. పరిసయ్యుల యొక్క తెగ, సద్దూకయ్యుల యొక్క తెగ. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు పరిసయ్యుల గురించి చెబుతూ వచ్చారు. వారు ఒక ప్రత్యేకించబడినటువంటి వారు. పుదీనాలో జీలకర్రలో దశం భాగం ఇచ్చేటటువంటి వారు. అయితే వాళ్ళ గుణం ఏమిటంటే దోమను ఒడియగట్టి ఒంటిని మింగేటటువంటి రకాలు. కనుక ఆ పరిసయ్యులను గురించి, అలాగే సద్దూకయ్యులు అంటే వీళ్ళు అసలు పునరుద్ధానాన్ని గురించి నమ్మరు. అందువల్ల వాళ్ళదొక తెగ, వీళ్ళదొక తెగ. ఆ తెగ అయినా ఈ తెగ అయినా ఏ తెగ అయినా యేసు ప్రభు వారిని విమర్శించే తెగలు ఆ యొక్క తెగలు. ఆ 2 తెగలు అలాగుంటే వారిని గురించి, వారి యొక్క పులిపిండిని గురించి ప్రభు జాగ్రత్త చెప్తూ వచ్చాడు. వారి యొక్క పులిపిండి అంటే పులిసినటువంటి జీవితము, పనికిరానటువంటి జీవితము, దుష్టత్వంతో కూడినటువంటి జీవితం. కనుక కొరింథీ పత్రికలు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు పులిసినటువంటి పిండి కొంచెం ఉన్నట్లయితే ముద్దంతా కూడా పులిసిపోతుంది. కనుక పులిపిండి లేనటువంటి వారై మీరు పస్కాను ఆచరించమని చెప్తాడు. కనుక విశ్వాస జీవితంలో వారి యొక్క పులిసిన పిండితో యొక్క చివరి రోజుల్లో వాళ్ళ యొక్క బోధన వినవద్దంటాడు. ఆ బోధ ప్రకారం ఆచరిస్తే నష్టపోతారు. కనుక జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క బోధలో ఉన్నటువంటి లక్ష్యం. అందువల్ల వీరు ప్రభువారిని ప్రశ్నించడానికి వచ్చారు. అణువణువున అడుగడుగున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రశ్నించాలని వీరి యొక్క ఉద్దేశము, వక్రీకరించాలని లేదా నెమ్మది కలగకుండా చేయాలని, అనేక పర్యాయాల్లో బాగా ఈయనను చాలా టార్చర్ పెట్టాలని వారి యొక్క ఉద్దేశం. అసలు ముఖ్యమైనటువంటి ఉద్దేశములు ప్రభును చంపాలనే వారి యొక్క ఉద్దేశం. కానీ మరి ఆ యొక్క నీతి యావత్తు అనేటటువంటిది నెరవేర్చబడాలి కనుక అంతకుముందు మొదటి నుంచి కూడా ఆయన్ని వెంటాడుతూ, వెంబడిస్తూ, ప్రశ్నిస్తూ అనేక రీతిలుగా ప్రభువును కూడా క్రిటిసైజ్ చేసేటటువంటి సందర్భంలో మరలా ఈ మోసయుక్తమైనటువంటి ఆలోచనలతో ప్రభు వారి దగ్గరికి వచ్చేసి ఏమడిగారు అంటే ఒక సూచక క్రియను తమకు చూపమన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు సాయంకాలము ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం రాదని, ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుదురు కనుక అని చెప్పేసి మీరు ఆ ప్రకారం మీరు చెప్తారు కదా. అయితే వీటి గురించి మీకు వివేచించేటటువంటి జ్ఞానం మీకు సరిగా బాగానే ఉంది. కానీ ఈ కాలములను, సూచనలను వివేచింపలేరు అన్నాడు. కనుక కాలములు, సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కనుక అవి తెలుసుకొనుట ఎవరి పని కాదు. కనుక అందువల్ల ఇప్పుడు గుర్తులు అనేటటువంటి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రపంచంలో. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యము, తుఫాను, భూకంపాలు, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అని, తర్వాత వచ్చేసి ఆధార్ అని, తర్వాత వచ్చేసి గూగుల్ అని, యూట్యూబ్ అని, ఇంకా పేపర్లో ఎన్నెన్నో కూడా ఈ మోడర్న్ టెక్నాలజీ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సాటన్. అపవాదికి ఇవన్నీ కూడా
సాధనాలుగా వాడబడాలి. ఈ యొక్క యూట్యూబ్ కానీ, తర్వాత వచ్చేసి గూగుల్ కానీ. ఎందుకంటే డిసెంబర్ 24వ తారీఖు రాత్రి ఆ యొక్క పోపు ఇటలీలో ఉండి తను మాట్లాడాడు అంటే క్రిస్మస్ సందేశం ఇచ్చాడంటే ప్రపంచం మొత్తం క్యాథలిక్స్ వాళ్ళందరూ కూడా ఆ రాత్రి అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా ఆయన మెసేజ్ అంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఈనాడు ఒక అమెరికా అధ్యక్షుడు కానీ, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు కానీ అక్కడి నుంచి మాట్లాడుతూ ప్రపంచమంతా కూడా చూడగలుగుతున్నారు. అలాగే మన వాళ్ళు కూడా అధికారులు ఏదైనా టెలికాన్ఫరెన్స్ పెట్టినా, ఏది పెట్టినా జిల్లాలో ఉన్నటువంటి వారు కూడా వెంటనే అలర్ట్ కావడము, వెంటనే రెస్పాండ్ కావడము. టెక్నాలజీ ఇలా పెరిగిందంటే ఈ యొక్క భయంకరమైనటువంటి రోజుల్లో ఆ 3.5 సంవత్సరంలో 3 రోజులు వాళ్ళు మోషే ఏలియా వచ్చి ప్రవచించినప్పుడు ఆ యొక్క శవాలు వాళ్ళని చంపిన తదుపరి ఒకరికొకరు కానుకలు పంపుకోవడము, తర్వాత వచ్చేసి భూలోకమంతా చూసి సంతోషపడ్డము, తర్వాత 3 రోజులైన తర్వాత మరలా వాళ్ళు లేచి సజీవులై తిరిగి పరమునకు వెళ్ళడం, ఇవన్నీ కూడా సాదృశ్యాలన్నీ కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా ఆనాటికి ఉపయోగపడుతుంది కనుక ఇప్పుడు ఎంత కూడా తయారు చేయబడింది కనుక ఇవన్నీ కూడా చివరి రోజులు, ఆఖరి గడియలు కనుక ఈ యొక్క సూచనలను గురించి ప్రభువారు వస్తూ ఉన్నారు అనేటటువంటి విషయం మనకు అవగాహన కలిగినటువంటి వారమై సిద్ధపాటుతో వెలుగుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ, కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ యొక్క చిట్ట చివరి కాలంలో కూడా కొందరు అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు, అనేకులైనటువంటి మోసగాళ్ళు, అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు నేనే క్రీస్తును అని చెప్పేసి వస్తారు అని చెప్పేసి గత వారంలో మనం చూస్తూ వచ్చాం. ఒక అంకె లెక్క వేసి అతని అంకె కూడా లెక్క వేస్తే 666కు సరిపోయింది కనుక నేనే క్రీస్తును, నేనే యూదా కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడను అని చెప్పేసి ఇతడే క్రీస్తు అని భావించి లెక్క కట్టారు. అతడు అపవాది యొక్క ప్రతినిధి. తర్వాత అతడు చాలా భయంకరమైన నికృష్టమైనటువంటి సాగు చచ్చాడు. అతనే అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పేసి చూశాం. మరొక వ్యక్తిని కూడా చూశారు, జాన్ కెనడీ అనేటటువంటి వాడు. ఇతను మంచి పనులు చేశాడు, ఇతడే క్రీస్తు యొక్క స్వరూపము అని చెప్పేసి చాలా మంది ఆయన యేసు ప్రభువారు అని చెప్పేసి కొందరు లెక్క కట్టి ఆయన ఒకసారి ఒక ఎన్నికలో నిలబడ్డప్పుడు 666 ఓట్లు మెజారిటీ ఆయనకు వచ్చినప్పుడు ఆ పసిఫిక్ ఓషన్కు సంబంధించినటువంటి విషయంలో ఒక ఎలక్షన్ జరిగింది. దానికి ఆయనకు 666 ఓట్లు వస్తే ఓహో ఇతనే క్రీస్తు విరోధి అని చెప్పేసి మరలా ఇట్లా లెక్కలు కట్టారు. కనుక ఇంకొకడు బెంజమిన్ క్రీమ్ అనేటటువంటి వాడు, మైత్రి అనేటటువంటి వాడు ఇతడే క్రీస్తు అని చెప్పి అతని గురించి ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు. అది కూడా కాదు కనుక నేనే క్రీస్తు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్ల యొక్క శబ్దంతో బేబే అనేటటువంటి శబ్దంతో గొర్రెపిల్ల అరుస్తుంది కనుక ఆ బేబే అనే శబ్దం నుంచే వచ్చాను నేను, ఇదిగో ఈ బాబాను అని చెప్పేసి అతను కూడా అబద్ధం ప్రవచించుకున్నాడు. ఇది కూడా భయంకరమైనటువంటి సన్నివేశాలు మన లైఫ్ పీరియడ్లోనే మనం చూస్తూ ఉన్నాం. కనుక అందువల్ల దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఈ యొక్క రాకడ యొక్క చివరి దినాల యొక్క సూచనలు బట్టి చూస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ప్రపంచంలో ఈ యొక్క వేగవంతమైనటువంటి మార్పులు సూచన. కనుక మార్పులు అనేటటువంటి ఎలాగొచ్చేస్తున్నాయంటే వేగవంతమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. ఎలాగ చెప్పండి? కనుక వేగవంతమైనటువంటి మార్పులు వచ్చినప్పటికి కూడా ఈ కాలములు సూచనలు మీరు వివేచింపలేరు. ఈ కాలములు సూచనలు మీరు వివేచింపలేరు. కనుక ఈ యొక్క భూమికి కూడా తీర్పు అనేటటువంటి జరుగుతుంది. కనుక అందువల్ల ఆ యొక్క వేవేగారా మా ప్రభు యేసు నీ రాకొడకు నిరీక్షిస్తు. దేవుని బిడ్డలైనటువంటి వారు నిరీక్షణతో, ఓపికతో రాకడ కొరకు నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండాలి. చిన్నప్పుడు స్టడీస్లో ఒక పక్షుల గురించి చెప్పేటటువంటి వారు వాటిను చకోర పక్షులు లేదా చాతక పక్షులు అంటారంట. అవి మామూలు నీళ్లు తాగవట. ఏం తాగు? మామూలు నీళ్లు తాగకుండా అలాగే పైన ఎక్కడో చెట్టు మీద అలాగే ఉండి ఆ యొక్క వర్షం బిందువులు పడ్డప్పుడు నోరు తెరిచి ఆ వర్షపు నీళ్లు తాగి అవి తృప్తి పడతాయని అంటారు. మరి అది కరెక్టో కాదో కానీ ఆనాడు లెసన్లో ఆ విధంగా చెప్పేవాళ్ళు. అయితే విశ్వాసి యొక్క జీవితంలో మాత్రము మనము మీరు అనగా కొలసి పత్రిక 3 ప్రకారంగా మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటి మీదనే నిరీక్షించి ఉంచుడి. కొలసి పత్రిక 3వ అధ్యాయం చదువు మొదటి నుండి.
క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకునకుడి. కనుక భూ సంబంధమైన వాటి విషయంలో మనసు పెట్టవద్దు. అంటే భూ సంబంధమైనవి మనకు రోటీ, కపడా, మకాన్ ఇవన్నీ అవసరమే. కనుక ప్రభు మనకై దయచేసేటటువంటి వాడు. వాటి మీద మనం దృష్టించవద్దని ప్రభువారు ఉన్నప్పుడే ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అని చెప్పేసి మీరు ఈ విధంగా చింతపడవద్దు. మిమ్మల్ని గురించి ఆయన చింతపడుతూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి అంటాడు. అలాగే మన చింత మన మీద తెల్లవారుసరికి లేచేసరికి 4 గంటలకి వెలుగు వచ్చిన వెంటనే అనేకమైనటువంటి అసందర్భములు, అనేకమైనటువంటి అపశృతులు, ఆయా విధమైనటువంటి కష్ట నష్టాలు బేజీలు వేసుకుంటూ వాటిని గురించి చింతించడం కాదు. అందువల్లనే దావీదుకి ఎన్ని కష్టాలు ఉండినప్పటికి కూడా ఆయనకు నిద్రలో మెలకు వచ్చినా కూడా ఆ రాత్రి పూట వెంటనే ఏం చేసేవాడంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటటువంటి వాడు. ఆ వాక్యం ఎప్పుడైతే తనకు గుర్తు వస్తుందో అప్పుడు క్రొవ్వు బెదడు తనకు దొరికినట్టుగా ఉంది అని తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో బోన్ మ్యారో అంటే ఆ యొక్క ఎముకలో ఉన్నటువంటి ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి మూలుగలాగా ఎంత టేస్ట్ ఉంటుందో, మూలుగ అంటే నథింగ్ బట్ నెయ్యితో సమానమైనటువంటి రుచి. అది అంతకంటే ఇంకా రుచి. వాక్యం ఇంకా అంతకంటే రుచి అయినటువంటిది. కనుక ఆ నిరీక్షణే దేవుని యొక్క వాక్యం మీద మనము దృష్టి ఉంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క సమయ సందర్భాల్లో మొదటిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లూకా సువార్త 21వ అధ్యాయంలో చెప్పాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు, మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు. ఈ యొక్క రాళ్ళ సంగతి ఏమిటి, ఈ యొక్క పట్టణం సంగతి ఏమిటి, ఈ యొక్క దేవాలయం కట్టడం యొక్క సంగతులు ఏమిటి అంటే ప్రభు అప్పుడు చెప్పాడు. 3 స్థలాల్లో కూడా చెప్పాడు. కనుక నేను వచ్చే సమయంలో యుద్ధములు, భూకంపములు, తరచుఘోర వ్యాధులు, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, కరువు, విపత్తు సంభవిస్తున్నాయి. గొప్ప తెగులు కూడా వచ్చేస్తాయి. లూకా సువార్త 21లో చెప్తాడనమాట. కనుక ఇవన్నీ కూడా వచ్చేటటువంటి సమయంలో ప్రభు యొక్క రాకడ అనేటటువంటిది అది వెంటనే వచ్చేస్తుందని చెప్పేసి మనం లెక్క కట్టేదానికి వీల్లేదు. ఒక సంస్థ వారు ఏం చేశారు అంటే ఇజ్రాయెల్ దేశానికి 1948వ సంవత్సరము స్వాతంత్రం వచ్చేసింది. అప్పుడు 1948 అంటే 40 అనేటటువంటి సంఖ్య వాళ్ళు బైబిల్లో పరిగణనలోకి తీసుకొని వచ్చి మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నాయకుడిగా పరిపాలించాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. కనుక ఈ విధంగా 40 అనేటటువంటి సంఖ్యను 40 రోజులు ఉపవాసము, 40 రోజులు కొండ మీద ఉండడము, 40 రోజులు 40 సంవత్సరాలు, ఈ 40 అనేటటువంటి సంఖ్యను ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య అని వాళ్ళు లెక్కగట్టి ఏం చేశారంటే ఆ 48కి 40 లెక్క వేస్తే ఎంత వచ్చేసింది? 40 + 48 88. 1988 సంవత్సరాల కల్లా దేవుని యొక్క రాకడ వస్తే జాగ్రత్తగా ఉండండి. వాటి మీద వీటి మీద ఆశ పెట్టుకోవద్దు, భ్రమపడవద్దు, అయినా అమ్మేసుకొని జాగ్రత్తగా తినండి. 88లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామంటే కొందరు అలాగే సిద్ధపడి ఆ ప్రకారమే ఉన్నాయి ఊడగొట్టుకున్నారు. అంత అయిపోయింది. 88 రాల. ఈ సంఖ్య అనేటటువంటిది తప్పుడు సంఖ్య, ఇది కరెక్ట్ కాదు. అసలు ప్రభు వారు 6 దినాలు సృష్టి చేశాడు, 7వ దినం ఆయనకు విశ్రాంతి దినం కనుక ఇప్పుడు 4000 సంవత్సరాలు ప్లస్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు వచ్చి 2000 సంవత్సరాలు అయితే 4 + 2 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు అంటే 2000కు పూర్తవుతుంది కనుక అప్పుడు 4 × 2 6000 అయినప్పుడు 2000 సంవత్సరానికి సృష్టి అనేటటువంటిది అయిపోతుంది. తర్వాత రాకడ వచ్చేస్తుంది అని చెప్పేసి అదొక లెక్క కట్టారు. కొందరు 2000 సంవత్సరాలు దాటిన తర్వాత మేము 2000 సంవత్సరం ఉద్యోగం చేసినప్పుడు కొత్తగా ఈ కంప్యూటర్స్ ఇచ్చిన తర్వాత 2000కి దాని ఏదో డిజిటల్ మారడం చాలా కష్టమవుతుంది, అది ఇది, ఎందుకంటే 2000 అదంతా కూడా మరి డీప్లేస్మెంట్ అవుతుందో లేదో అని చెప్పేసి అన్నారు. 2000కు అయిపోయింది కనుక 2000కు వస్తుంది అని చెప్పారు. అది కూడా జరగల. ఇంకొందరు ఆనాడు అధికారులు మరి నాయకులు
2000 విజన్ 2020 అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ విజన్ 20లో అంతా కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనుషులు పెట్టేటటువంటి లెక్కలు. కనుక ప్రభువు నిక్కచ్చిగా చెప్పాడు, ఆనాటి విషయము తండ్రికే కానీ కుమారుడికి కూడా తెలియదు అని చెప్పి. అయితే ఏమి వస్తాయని చెప్పేసి అన్నాడు. మనం చూద్దాం, చూడండి. ఉదాహరణకి నిరీక్షతో యుద్ధములు, తెగులు, తీవ్ర వ్రాధములు, ప్రమాదాలు, వరదలు, సిద్ధపాటు, ఇవన్నీ కూడా మోసపరచకుండా జాగ్రత్తగా చూసు. ఇవన్నీ జరుగు వరకు ఈ యొక్క తరము గతించదు అని చెప్పేసి అన్నాడు. యుద్ధము అంటే ఆనాడు ప్రపంచానికి మనకు జ్ఞాపకం వచ్చిన తర్వాత అమెరికా లాంటి దేశాన్ని కూడా దడదడలాడించినటువంటి ఒకడు నాయకుడు ఉన్నాడు. హిట్లర్ అనేటటువంటి వాడిని మనం చూడలే, కానీ మన పీరియడ్లో ఎవరిని చూసాం? సదాం హుస్సేన్ అనేటటువంటి వాడిని చూసాం. వాడు దడదడలాడించాడు, ఓమో అని చెప్పేసి భయం. అమెరికానే వణికించాడు. చివరికి అతడు నిర్వీర్యం చేసి అతన్ని పిచ్చివాడిగా చేసి చంపి పడేశాడు. ఎవరిని? సద్దాం హుస్సేన్. అమెరికా యొక్క దేశాన్ని, ఆ అగ్రరాజ్యాలనే దడదడలాడించినటువంటి తీవ్రవాది ఒకడు ఉన్నాడు. ఎవడాడు? ఒసామా బిన్ లాడెన్. అతను కూడా ఎంతో భయపెట్టాడు. చాలా సూక్ష్మ ప్రణాళికతో అతన్ని కూడా చంపివేశాడు. లోకంలో కలవరాలు చూస్తున్నాం. ఇక తెగులు, ఎందుకంటే ఇవన్నీ కూడా రెఫరెన్స్లు మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. మార్కు సువార్త 13లో ఉంది, లూకా సువార్త 21లో ఉంది, మొత్తం అధ్యాయం. మత్తయి సువార్త 24 అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లూకా సువార్త 21లో తెగుళ్ళు కూడా అని వ్రాయాలి. ఇప్పుడు తెగుళ్ళు అనేటటువంటి విషయంలో ప్రస్తుతం ఇప్పుడు దాని మీద మనం ఉన్నాం. తెగులు అంటే నా చిన్ననాటి నుండి కూడా వింటూనే ఉన్నాం. మొట్టమొదటిగా ఇటీవల కూడా మేము ఉద్యోగం చేసే సమయంలో మసూచి తెలపండి, 5,000 రూపాయలు బహుమానం పొందాడు. మసూచి అంటే పెద్ద పెద్ద స్ఫోటక మచ్చలు ఉండేటటువంటి మసూచి. అవి చిన్నప్పుడు అవి పడ్డారంటే చనిపోయేవారు. దానికి మందు కనిపెట్టారు. దాని తదుపరి మరలా ఇంకో తెగులు అనేటటువంటి వచ్చింది, ప్లేగు వ్యాధి అనేటటువంటిది వచ్చేసి. ఆ ప్లేగు వ్యాధి నివారణ కోసమే చార్మినార్ అనేటటువంటి వ్యాధి ఆ కుతుబ్ షాను ఎవరు అది కట్టించాడు. తర్వాత మరి యొక్క వాంతులు విరేచనాలు ఏదాన్ని ఏమనేటటువంటి వారు కలరా అనేటటువంటి వారు. ఆ కలరాతో చాలామంది కూడా చనిపోయారు. దానికి మందు కనిపెట్టారు. ఆ తర్వాత ట్యూబర్కులోసిస్ అనేటువంటి ఆ యొక్క వ్యాధి, క్షయవ్యాధి చాలా భయంకరమైనటువంటిది. ఇక అది వస్తే మనిషి బ్రతకడు. క్షయవ్యాధికి కూడా మందు కనిపెట్టారు. ఆ తర్వాత క్యాన్సర్ వస్తే క్యాన్సిలే అని అన్నారు. కీమోథెరపీ ఇవ్వడం వచ్చేసింది. హార్ట్ ప్రాబ్లం అనేటటువంటి వచ్చేసింది. ఎన్నో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేటువంటి. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకా సామూహికంగా వచ్చేటటువంటి తెగుళ్ళు చాలా వచ్చేసి ఎయిడ్స్ అనేటటువంటి వచ్చిన తర్వాత దాదాపు ప్రపంచంలో రోజుకు 16,000 మంది చనిపోయేవారు ఎయిడ్స్తో. దాన్ని ఎట్లా కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు. ఆ తర్వాత మరలా చికెన్ గునియా అని ఒకటి వచ్చేసింది, కాళ్ళు చేతులు పట్టుకుపోయేటటువంటి. దాంతో కూడా ఎంతోమంది నష్టపోయినటువంటి వారు ఉన్నారు. సాగుపోయినా కూడా లేచి తిరగడానికి కష్టమైనటువంటి పరిస్థితి. అదైన తర్వాత ఈ యొక్క ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బు అని మరొకటి వచ్చేసింది. దాన్ని హెపటైటిస్ బి అని ఒకటి వచ్చేసింది. అది ఇంకా ప్రమాదము అని చెప్పేసి అలాగొచ్చేసింది. తర్వాత ఇంకా కొన్ని పోస్ట్ లెటర్స్ కూడా ఎవరు తీసుకోవద్దు, అందులో ఆంథ్రాక్స్ అనేటటువంటిది ప్యాక్ చేసి పంపిస్తున్నారు, అది ఓపెన్ చేసిన వెంటనే చేస్తారు అని చెప్పేసి భయపెట్టారు. ఆకాశము భూమి గతించిన నేను చెప్పినటువంటి మాటలు ఏమాత్రం కూడా గతించను. మరి ఎన్ని కదా, కరెక్టే కదా. ప్రభువు చెప్పిన ఈ ఒక్కటిలో ఏదైనా కూడా తప్పైన పోలేదు. దీన్ని కాపీ కొట్టారు కొందరు. దీన్ని కాపీ కొట్టి కాలజ్ఞానం అని చెప్పారు. ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఇది ఇటీవల కాలంలో 14వ శతాబ్దంలో లేదా మరి ఆయా శతాబ్దంలో కొందరు దీన్ని కాపీ కొట్టి కాలజ్ఞానం అని చెప్పేసి అన్నారు. అలాగే తెగుళ్ళతో పాటు మరి ఈ యొక్క వరదలు, భయంకరమైనటువంటి ఈ యొక్క వరదలు, సైక్లోన్స్, తుఫాన్స్, వాటితో పాటు ఇంకా భయంకరమైనటువంటి సునామీ, భూకంపములు, సముద్రంలో కూడా భూమి పగిలిపోయింది. నహూము పుస్తకంలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో
ఆయన మాటతోనే పర్వతములంట కరిగిపోతాయంట. తర్వాత యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో ఏమంటాడు? దయచేసి చదవండి. నహూము అధ్యాయం 1:5-6 వచనం. నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గై. 5వ వచనం 6వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, ఆయన ఎదుట భూమి కంపించును. ఇంకా యెషయా గ్రంథం 24వ అధ్యాయం 19-20లో ఉంటుంది. భూమి బొత్తిగా బద్దలైపోతున్నది, బొత్తిగా బద్దలైపోతున్నది, భూమి కేవలం తునకలైపోతున్నది, భూమి కేవలం తునకలైపోతున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. కనుక భూకంపం. మరి సముద్ర కంపం సంగతి ఏంటి? అది కూడా ఉందా బైబిల్లో? హగ్గై 2:6-7. మరియు సైన్యములు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేస్తును. ఎన్ని ఉన్నాయండి అక్కడ? ఆకాశము, భూమి, సముద్రము, నేల. కనుక ఇవన్నీ కూడా భూకంపాలు, సునామీలు. 2004వ సంవత్సరము ఓ పెద్ద సునామీ అనేటటువంటిది వచ్చేసింది. అప్పుడు ఇండోనేషియా అనేటటువంటి మొత్తం కుప్పకూలిపోయింది. ఎంతోమంది, వేల మంది చనిపోయారు. పెద్ద పెద్ద బిల్డింగులు పేకమేడల్లాగా కూలిపోయాయి. డిసెంబరు 25వ తారీఖు, 26వ తారీఖు, 24వ తారీఖు అక్కడ దాదాపుగా ఒక 600 మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు ఉన్నారు ఆ ఇండోనేషియాలో. అయ్యా, వాళ్ళకు కూడా క్రిస్మస్ పండుగ జరుపుకునేటటువంటి అవకాశం ఉంది. మాకు మీరు అవకాశం ఇవ్వండి, మేము వెళ్ళి ప్రార్థన జరుపుకునేదానికి సామూహికంగా. అంటే నో వీలు లేదు అని అన్నాడు ఆ ఇండోనేషియా అధ్యక్షుడు ముస్లిం. వీలు లేనే లేదన్నాడు. వాస్తవంగా చట్ట ప్రకారం వారికి హక్కు ఉంది ఆ పండుగ జరుపుకునేదానికి. అది బహుశా మెల్బోర్న్ ఏదో పేరు, ఆ పట్టణం పేరు. వాళ్ళంతా ఏం చేశారు? మనకు ఎందుకంటే దేవుడు సమాధానకర్త కానీ అలరికర్త కాదు కదా, మనం ఇక్కడ దేనికి? కొండ దగ్గరికి వెళ్ళి కొండ ఎక్కి 24 రాత్రి ఎక్కారు. రాత్రంతర ప్రయాణం చేసి కొండ ఎక్కి కొండలో ఈ 600 మంది అక్కడ వర్షిప్ చేశారు ప్రభువును. క్రిస్మస్ను గురించి పుట్టినటువంటి మాట వాస్తవమే కదా. 24 అయినా 25 ఎప్పుడైనా యేసు ప్రభువు ఇచ్చిన మాట వాస్తవమే కదా. అందువల్ల ప్రభువా మీరు పుట్టారు, మమ్మల్ని రక్షించారు అని చక్కగా వాళ్ళందరూ కలిసి ప్రార్థనలు జరుపుకున్నారు. చక్కగా ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క కొండ మీదనే అంతా కూడా ప్రభువును ఆరాధించి ముగింపు సమయానికి గాలి వర్షం అనేటటువంటిది ప్రారంభమైంది. ఈ యొక్క సముద్రంలో కూడా దాదాపు ఆ సునామీ అనేటటువంటిది లోపల ఉన్నటువంటి భూమి కూడా పగిలిపోయింది. అది ఎప్పుడైతే పగిలిపోయేసరికి ఈ యొక్క బిల్డింగ్స్ మొత్తం అన్ని కూడా కుప్పకూలిపోయాయి. చాలామంది మృతదేహాలు, వేలకు వేల మంది చనిపోయారు. ఆ 26వ తారీఖు రాత్రి అదంతా తదుపరి వీరందరూ 600 మంది ఒక్క ప్రాణం కూడా పోకుండా క్షేమంగా దిగి వచ్చారు దేవుని యొక్క కృప. చివరి రోజుల్లో ఉంటున్నాం కనుక అందువల్ల అటువంటి తెగులు, సునామీలు సంభవిస్తాయి. అయితే ఈ సమయ సందర్భంలో మన ప్రభువారు ఒక చక్కటి మాట చెప్పాడు. అదేమిటంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అటు తర్వాత అంతము వచ్చును. కనుక సాక్షార్థముగా లోకమందంతటా ఏం కావాలట? ప్రకటించబడాలి. మనం కూడా దేవుని కృపను బట్టి
ఆనాడు దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన సువార్తతో ప్రారంభించాడు. ఏ సీనియర్ మోస్ట్ గాడ్ సర్వెంట్ అయినా ఏం చెప్పేవాడు అంటే, సంఘము అభివృద్ధి చెందాలి అంటే, సంఘములో ఆత్మలు సమకూర్చబడాలి అంటే సువార్త సువార్త సువార్త. సెకండ్ సాటర్డే సెలవు వచ్చినా సరే, పబ్లిక్ హాలిడేస్ వచ్చినా సరే, ఏవైనా సరే ఉద్యోగస్తులైనా వారి వారి వ్యక్తిగతమైనటువంటి పనులన్నిటిని కూడా దయచేసి ప్రక్కలో పెట్టి సువార్తలో ఏకీభవించండి, సువార్త చెయ్యండి అని చెప్పేసి సువార్త దండయాత్రలు అనేటటువంటిది ప్రారంభించాను. కేవలము మనము భగత్ సింగ్ గారి సంఘములోనే కాకుండా ఇండియాలో దాదాపు ఈనాటికి 110 కోట్ల జనాభా అనుకుందాం. ఈ 110 కోట్ల జనాభాలో దాదాపుగా మనకు లెక్క వేసుకుంటే, క్యాలిక్యులేట్ చేసుకుంటే, మామూలుగా మనకి ఇచ్చిన ప్రకారం 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు? 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాల్లో దాదాపుగా ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 460 జిల్లాలు ఉన్నాయి. ఈ 460 అంటే ఇప్పుడు ఇంకా పెరిగాయి, ఎందుకంటే తెలంగాణలో ఇంకా ఎక్కువ చేశారు. కేసీఆర్ ప్రతి తాలూకాను కూడా ఒక జిల్లా చేసి పడేశాడు. అవి లెక్కేసుకుంటే ఇంకా కొంచెం పెరుగుతాయి. తర్వాత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ సిటీస్ అనేటటువంటి దాదాపు ఒక 4600 పట్టణాలు ఉన్నాయి. 4600 పట్టణాలు. తర్వాత అదే సమయంలో 6,25,000 గ్రామాలు ఉన్నాయి. 6,25,000 గ్రామాలు ఉన్నాయి. మళ్ళీ వాటికి కూడా హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ గ్రామాలు, మళ్ళీ కుగ్రామాలు ఉంటాయి. కొన్ని పెద్ద మేజర్ పంచాయతీ ఉంటే దానికి మైనర్ పంచాయతీ, దానికి మళ్ళీ కొన్ని హ్యాబిటెట్స్ కూడా ఉంటాయి, హ్యాబిటేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఉదాహరణకు ఒక తాండా అనేటటువంటిది ఉంటే ఆ తాండాకి మళ్ళా ఈ తాండా, ఆ తాండా, ఆ తాండా, నలుగురు కలిసి ఇటువంటి ఎన్నో ఉన్నాయి. దాదాపుగా మోస్ట్ ప్రాబబుల్గా 75% అంతా కూడా ఎక్కడ విలేజెస్లో, రూరల్లో ఉన్నారు. ఇందులో మళ్ళీ ఇంటీరియర్లో కూడా ఉన్నారు, ఐసోలేటెడ్ ఏరియాలో. కనుక ప్రపంచం కేవలం ఇండియానే కాకుండా ప్రపంచంలో కూడా అలాగా అన్ని చోట్ల కూడా సువార్త ప్రకటించబడాలి. నీ ఆహారము నీళ్ళ మీద వేయము, అది ఒకప్పుడు ఫలించును అంటాడు. ఉదాహరణకి సౌత్ చైనాలో ఇంతకుముందు కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం. చైనాలో దక్షిణ భాగంలో ఐసోలేటెడ్ ఏరియాలో మిషనరీస్, ఒక మిషనరీ ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఒక 500 బైబిల్, 2000 బైబిల్ని చైనీస్ భాషలో ప్రింట్ చేసి అక్కడ తీసుకెళ్ళి అక్కడ అందరికి పంచిపెట్టి సువార్త ఎలాగోలాగా అక్కడ ప్రకటించేసరికి అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారు అంటే, ఆ యొక్క మన్య ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆయనను కొట్టి ఈ సువార్తలు అమ్మినటువంటి ఆ యొక్క బైబిల్ అమ్మినటువంటి డబ్బులు కూడా లాగేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్టలు కూడా తీసి వేసుకొని కేవలము కట్టుబట్టలతో వాళ్ళను కొట్టి బయటికి పంపించారు. చాలా దుఃఖపడ్డాడు తను. ప్రభువా, మీ సేవ నిమిత్తమై నేను ఈ స్థలానికి ఈ విధంగా ఈ ముగ్గురిని తీసుకొస్తే మమ్మల్ని కొట్టారు, ఇప్పుడు ఏమి లేకుండా చేశారు, ఎలాగో ఇప్పుడు మా దేశానికి మేము చేరుకోవాలి అని ఎలాగో కొంచెం ముందుకు సాగి ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించాడు. కనికరించిన తర్వాత ఎలాగో మొత్తానికి వాళ్ళ దేశానికి చేరుకున్నారు. చేరుకున్నటువంటి దాదాపు 25 సంవత్సరాలకి ఒక స్థలంలో ఒక దైవ సేవకుడు, ఒక పాస్టర్ గారు ఓ చర్చి ఏర్పాటు చేసి ఈ స్లైడ్స్లో ఫోకస్ చేసి, ఈరోజు ఈ యొక్క మందిర ప్రతిష్ఠ జరుగుతుంది కనుక ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు, మిషనరీస్కి ఇదే ఆహ్వానము. సౌత్ చైనాలో ఇది ఈ యొక్క కార్యక్రమం, ఈ విధంగా మందిర ప్రతిష్ఠ జరుగుతుంది, మీరు రావాల్సిందని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా అప్పటికి వీరు కూడా వృద్ధులయ్యారు. అది చూస్తూ ఉంటే, ఆ స్లైడ్ చూస్తూ ఉంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటి, బహుశా ఇది మనము సంచరించినటువంటి ప్రదేశంలాగా ఉందే అని చెప్పేసి బాగా చూశాడు. ఏదేమైనా సరే ఎస్ఆర్ నో, మనది అయినా కాకపోయినా మరి వెంటనే ఆ దేశానికి వెళ్ళాలి అని చెప్పేసి నిశ్చయించుకొని
ఫ్లైట్లో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి చేరుకున్నారు. చేరుకొని కూర్చున్న తర్వాత ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసిన తదుపరి ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, దేవుని కృప, ఎవరో మహనీయులు దేవుని బిడ్డలు ఇక్కడ పునాది వేసిపోయారు, ఈనాడు ఫలించింది. 500 చైనీస్ బైబిల్ ఇప్పుడు ఇక్కడ చర్చికి వచ్చేటటువంటి వారి చేతుల్లో ఉన్నారు. వారందరూ కూడా యేసు ప్రభువు అనే రక్షకుడు అంగీకరించారు. ఆ బైబిల్ ఎవరిచ్చారో, మరి ఎవరి ద్వారా వచ్చేసాయో ఏమిటో మాకైతే అర్థం కాలేదు, కానీ వాళ్ళు దేవుని వారు వచ్చారు. ఈ స్థలంలో దేవుని యొక్క మందిరం అనేటటువంటి తన మైండ్లో అంతా రివీల్ అవుతుంది. ఓహో, ఈ స్థలంలోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట నేను దెబ్బతిన్నది. ఈ స్థలంలో దేవుడు తన యొక్క పని జరిగించాడు. ఎంత ఏడ్చాడో, ఎంత కన్నీరు కార్చాడో, ఆ కన్నీటిని దేవుడు ఆనంద బాష్ప బిందువులుగా చేశాడు. కనుక ఈ గాస్పెల్ మనం కూడా చిన్నప్పుడు వింటూ వచ్చాం. రేడియోలో ఉదయాన్నే విశ్వాని ప్రోగ్రాం సాయంకాలం వచ్చేది, ఆశతో వినేవాళ్ళు. ఇప్పుడు టీవీ ఛానల్స్ ఎక్కువయ్యాయి. సువార్తల ద్వారా, కరపత్రికల ద్వారా, ఇంకా పబ్లిక్ మీటింగ్స్ ద్వారా, ఇలాగ ఎన్నో విధాలుగా కూడా ప్రీచ్ ద గాస్పెల్, దేవుని యొక్క సువార్త అనేటటువంటిది ప్రకటించబడుతున్నది, ఇంకా ప్రకటించబడాలి. కనుక అందువలనే వచ్చువాడు ఆలస్యం చేయువాడు కాదు, కనుక అందరూ అంతటా మారు మనసు పొందవలనని. అలాగే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఎటువంటిదంట? ఒకసారి మాట చదువు. పేతురు పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం ఎన్నో వచనంలో ఉందన్నమాట. మర్చిపోకుడి, ప్రభు దృష్టికి 1 సంవత్సరము 1 దినము కనుక 1000 సంవత్సరములు 1 దినం వలె ఉంది అని చెప్పేసి అన్నాడు. మరి అటువంటిప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, క్రీస్తు విరోధులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసిగా నీకు, నాకు, దేవుని బిడ్డలైనటువంటి మనకి ఏం చెప్పాడు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు? అదే మార్కు సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. 13:23 మార్కు సువార్త. ఇరుకు ద్వారములో ప్రవేశింప పోరాడుడి, చెప్పుతున్నాను. ఆయన మీరెక్కడి వారు ఎదుగునని ఉత్తరము మీకు చెప్పును. అందుకు మీరు మీ సముఖమందు మేము తిరిగి రావచ్చుంటేనే నీవు మా వీధులను బోధించుకునే అని చెప్పసాగుదురు. మార్కు సువార్త 13:23 మీరేం చదివారు? మార్కు సువార్త 13:23 మీరు జాగ్రత్తగా ఉండుడి, కనుక ఇదిగో మీరు జాగ్రత్త, కనుక ఇదిగో సమస్తమును మీకు ముందుగా చెప్పి ఉన్నాను. కనుక జాగ్రత్త. ఆది కాండములో అదే చెప్తూ వచ్చాడు. దేవుడైనటువంటి యెహోవా ఆదాము అవ్వతో చల్లటి పూట వచ్చి రోజు మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడుతూ వచ్చాడు? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈనాడు ప్రభువారు కూడా మీ హృదయం కలవరపడనివ్వద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను.
నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కనుక మీ హృదయములను బీ నాట్ ట్రబుల్ యువర్ హార్ట్స్, కలవరపడొద్దు అంటాడు. మరి కలవరపడవద్దన్నప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు ఇక్కడ 13వ అధ్యాయంలో 23వ వచనంలో? జాగ్రత్తగా ఉండుడి. ఏం చెప్పాడు? జాగ్రత్తగా ఉండుడి. లూకా సువార్త 21వ అధ్యాయంలో అయితే మరి ఏం చెబుతూ వచ్చాడు అంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 15 వచనం చదవయ్యా, లేదా 21, 22 చదువు ముందు. 21వ అధ్యాయం 8వ వచనం. ఆయన మీరు మోసపోకుండా చూసుకొనడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు తాను సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడిపోకుడి. కనుక మోసపోకుడి, వారి వెంబడిపోకుడి. ఈనాడు అనేకులు కూడా ఎర్రిదాడిగా అదైతే ఇదైతే అటైతే ఇటైతే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళడం లేదా చెప్పండి? కనుక స్వస్థతలు అంటే అక్కడికి పరిగెత్తుతున్నారు. ఓ అసంఖ్యాక వేలకు మంది వస్తున్నారంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు. అయితే నయోమి రూతుతో ఏం చెప్తూ వచ్చిందండి? వేరొక పొలంలోకి నీవు వెళ్ళవద్దు. కనుక సంఘములో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనా జీవితము, సువార్త ప్రకటన. ఒకవేళ సంఘంలో అనేకమైనటువంటి సమస్యలు ఉండొచ్చు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఈ అభిప్రాయ భేదాలే కానీ అభిప్రాయ భేదాల ద్వారా ఒకరికొకరు ఎటువంటి శత్రుత్వం అనేటటువంటిది లేదు. మనకు ఒక్కడే కూడా ఉన్నాడు శత్రువు. ఎవడాడు? అపవాది అనేవాడు, సాతానుడు, మోసగాడు. కనుక అందువల్ల ఈరోజు ప్రతిపక్షంగా ఉండొచ్చు, రేపు స్వపక్షంగా ఉండొచ్చు. ఈరోజు ఏదో మనస్పర్ధలను బట్టి మొఖాలు వాడిపోవచ్చు, రేపు చేతులు కలుపుకొని ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పేసి చక్కగా కమ్మగా ప్రార్థన చేసుకొని అన్నా క్షమించు, అకా క్షమించు అని చెప్పేసి ఏకాభిప్రాయంతో ఏక మనసుతో రాకుండా పోయే రోజులు లేక ఉండలేదు. అందువల్ల సంఘము అనేటటువంటిది జీవము కలిగేట దేవుని యొక్క సంఘము, ఫలము, దేవుని బిడ్డలం. కనుక మన యొక్క సంఘ దర్శనాన్ని బట్టి, సంఘ ప్రత్యక్షను బట్టి జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. అటు ఇటు వెంబడించవద్దు, అటు ఇటు పరారు కావద్దు, పరిగెత్తవద్దు, నిలకడగా ఉండండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. అందులో ప్రాముఖ్యంగా వీటన్నిటికి కూడా వర్తించేటటువంటి విషయంలో జాగ్రత్త అనేటటువంటి చెప్తాను. ఎందుకు జాగ్రత్త అనేటటువంటి మాట? ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటుంది. కనుక జాగ్రత్త ఉన్నప్పుడు అజాగ్రత్త అనేటటువంటిది కూడా వెంటాడుతుంది. అజాగ్రత్త ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుని మర్చిపోయేటటువంటి గుణం కూడా లేకుండా పోలే, దేవుని యొక్క కార్యాలు మర్చిపోయే గుణం కూడా కరోనాతో తగులుతూనే కరోనా వస్తుందంటే ఇప్పుడు మందిరానికి రాయా, ఇప్పుడు ఆ మందిరానికి రాయంటే ఎవడొస్తాడండి? ఇటువంటి పరిస్థితుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా, వాళ్ళు వీళ్ళు అనేటటువంటి తేడా లేకుండా ఎంతోమంది సస్తా ఉంటే నేను ఒక పెద్ద మనిషిలాగా రాయా మందిరానికి అని చెప్తున్నాడే ఏంటి? అదేమో శవము. గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మనం కూడా పాటించాలి కదండి. అటువంటిప్పుడు నేను ఓ బ్రదరు, ఆయన కోసం మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆయన పేరు మార్కు, కర్నూలు సంఘ పెద్ద. అక్కడ ఉన్నటువంటి వారు సహోదరులు, దాన్ని ఏమంటారు, జూమ్ అనేది 100 మందికి సరిపోయేటటువంటి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఆయన పెట్టి తీసుకుని వెళ్ళే సమయంలో ఎగబడి ఆయన తర్వాత ఇంకో బ్రదరు ప్రభు మైలోకి వెళ్ళాడు, సాల్మన్ కేఫా ఫ్రమ్ గుంటకల్. అసలు వచ్చిన వాళ్ళు పెట్టె మీద పడి ఏడుస్తూ ఉన్నారు. అది పూర్తయిన వెంటనే నిన్న మన యేసుపాదం గారు హెబ్రోన్లో ఇంకొక భూస్థాపన చేసి, ఆయన పేరేంటి, ఏదో పేరుంది, సీనియర్ బ్రదర్, నేను కూడా. కనుక అక్కడ వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే మనకైనా వారికి లేదా కరోనా? కనుక చివరి రోజులు ప్రియులారా, ప్రభు జాగ్రత్తగా, ఒకవేళ మర్చిపోతావు, ఏం చేస్తావు? మర్చిపోయే అవకాశం ఉంది. ఇంట్లో ప్రార్థన చేసుకుంటే లేదా
లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేస్తే ఇంతకంటే చక్కటి ఏముందో ఆడ చేస్తే మన దాన్ని చూస్తే 4-5 కంటే కూడా ఎక్కువ చూడడం లేదు, మన యొక్క దీంట్లో క్లారిటీ లేదు, అది లేదు ఇది లేదు. చక్కగా మంచి మంచి నిజమే చూడండి, బాగానే ఉంది. అయితే స్థానిక సంఘం, దేవుని యొక్క సంఘం ఎంతోమంది ఇక్కడ ఉండి ప్రయాసపడుతుంటున్నారు. పిల్లరా గమనించి అందువల్ల జాగ్రత్త. అందుకే కీర్తనలు 103 ఏమంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయనను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో మరువద్దని కింద రాశాడు. ఏమేమి రాశాడు? నీ దోషములను క్షమించేవాడంట, కనుక రక్షించినటువంటి దేవుడు, నీ సంకటాలు కుదిర్చినటువంటి దేవుడు, ఇంకా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించిన. కనుక గుర్తుపెట్టుకో, సమాధి నుంచి నా ప్రాణాన్ని విమోచించావు. మను నిన్ను స్తుతించినా సమాధిలో నీ కృతజ్ఞతాస్తుతులు ఎవడు చెల్లిస్తాడు? సజీవుడు సజీవుడే కదా స్తుతించేది, కనుక నేను సజీవుడై స్తుతిస్తున్నాను. మర్చిపోవద్దు, జాగ్రత్త. 16వ అధ్యాయంలో కీర్తనలో మరొక మాట అంటాడు, 8వ వచనం, సదాకాలము దేవుని మీద నా గురిని పెట్టుకొని ఉన్నాను. అంటే దావీదు భక్తుడు అంటాడు, నా గురి అంతా కూడా మై గోల్ ఇస్ దేవుడే. సదాకాలం నేను బతికిన కాలం అంతా, నా జీవిత కాలం అంతా నేను దేవుని మందిరాన్ని మర్చిపోను అంటాడు. అందుకే దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడున్నా, పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, షాపుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని మర్చిపోవద్దు. దేవునింటిని సియోను మర్చిపోవద్దు. కనుక ఇక్కడ మీ కోసము దేవుని బిడ్డలు కూడి ప్రార్థించేటటువంటి వారు ఉన్నారు. కనుక దాదాపు ఎలాగ జరుగుతుంది, ఎవరికైనా ఒక సమస్య వస్తే అందరు కన్నీరు కార్చి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అందువల్ల మర్చిపోవద్దు. టేక్ ఇట్స్ నాట్ ఈజీ. ఆషామాషిగా తీసుకోవద్దు, లెక్కలేనితనంగా ఉండవద్దు, జ్ఞాని అని చెప్పేసి గర్వించవద్దు, ప్రతిభ కలిగినటువంటి వాడని దానని చెప్పేసి హై పోస్ట్లో కీ పోస్ట్లో ఉన్నానని చెప్పేసి భ్రమపడవద్దు. పిల్లరా, ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమే. కనుక ఆయనే మన యొక్క గురి. కనుక ఆ గురి యొద్దకే చేరాలని మన పితరులు భక్తులు తాపత్రపడ్డారు. కనుక గురిని మర్చిపోవద్దు. నంబర్ 1 జాగ్రత్తగా ఉండాలి. రెండవది 103లో చదువుకున్న ప్రకారం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మర్చిపోవద్దు. ఇంకా కొన్ని జ్ఞాపకం చేసి ఫ్రెండ్స్, మనం ఇందాక చదువుకున్న భాగమే అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. దయచేసి చదవండి. అప్పుడు యేసు చూచుకొనని పరిసయ్యులు సద్దుకాయులను వారు పిలిచిన పిండిని గురించి జాగ్రత్త పడుకొని వారితో చెప్పాడు. కాగా వారు పరిసయ్యులను సద్దుకాయులు అని వారు పిలిచిన పిండిని గురించి జాగ్రత్త పడుకొని వారితో చెప్పాడు. పరిసయ్యులు సద్దుకాయులు వాళ్ళ గురించి జాగ్రత్త అంటే వాళ్ళు రొట్టెల గురించి ఆలోచన చేస్తే ప్రభు ఏం చెప్పాడంటే వారి యొక్క బోధన గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు. ఎందుకంటే వాళ్ళు మోయశక్యం కానటువంటిది మీద పెట్టి వారి చేతితో ఏవైనా కూడా ఎత్తరు, కానీ మరి దోమను వడగట్టి వండిని మింగేటటువంటి వారని చెప్తూ వచ్చాడు. కనుక ఈ విధంగా మరి దేవుని చిత్తమైతే ఆ జాగ్రత్తలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తర్వాత చూద్దాం. ఇందువల్ల జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పేసి ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ప్రాముఖ్యం, ఇదిగో నేను వచ్చుతున్నాను, సమయం సమీపించి. కనుక బైబిల్లో ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం, మొదటి పుస్తకం ఆదికాండం. మొదటిగా ఆదాము చేసినటువంటి తప్పిదాన్ని బట్టి మరి దాన్ని సరిదిద్దడానికి కడవరి ఆదాముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన త్వరలో రాబోతోంది. అయితే ఆ సమయంలో మళ్ళీ ప్రాముఖ్యమైనటువంటి
ఆ యొక్క ఆది కాండానికి ప్రకటన ఉన్నటువంటి ఆ తారతమ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నటువంటి వారమై క్లుప్తంగా ఇంకా ప్రభు సన్నిధిలో మనల్ని క్రమపరుచుకొని జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉందము కాక. చూడండి, ఆది కాండం అనేటటువంటిది ఆరంభము, ప్రకటన అనేటటువంటిది అంతము. అపవాది సాతానుడు అనేటటువంటి వాడు మొట్టమొదటిగా మొదటి తిరుగుబాటు. ప్రకటన గ్రంథంలో అపవాది సాతానుడు అనేటటువంటి వాడు అంతిమ తిరుగుబాటు చేసేటటువంటి వాడు ఉన్నాడు. ఆది కాండం ప్రకారం యొక్క సూర్యచంద్ర నక్షత్రములు ఇవన్నీ కూడా మన యొక్క వెలుగు కోసం ఉపయోగార్థమై దేవుడు నిలవబెట్టాడు. ప్రకటన గ్రంథంలో తీర్పు కొరకు వాటిని ఉపయోగించేవాడుగా ఉన్నాడు. మరి యొక్క రాత్రి చీకటి అనేటటువంటిది ఇప్పుడైతే ఈ లోకంలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఆ యొక్క చీకటి అనేది ఇక ఉండనే ఉండదు. గొర్రెపిల్లయే దీపస్తంభమై ఉంటుంది. తర్వాత ఈ యొక్క జలములు, సముద్రాలు, వీటన్నిటి గురించి ఈ తుఫాన్లు అవన్నీ, కానీ అక్కడ ఈ సముద్రాలు ఇవి అనేటటువంటి ఏమాత్రం కూడా ఉండనే ఉండవు. ఇక్కడ పాపం అనేటటువంటిది ఆది కాండంలో ప్రవేశించింది. అక్కడ ప్రకటన గ్రంథంలో పాపం అనేటటువంటిది పూర్తిగా అంతమైపోతుంది. శాపం అనేటటువంటిది ఇక్కడ ప్రవేశించి ఉన్నది. శాపం అనేటటువంటిది ఇక్కడ ఉండనే ఉండదు. మరణము, దుఃఖ బాధలు అనేటటువంటి ఇక్కడ ఉన్నాయి. అక్కడ మరణము, దుఃఖ బాధలు ఉండవు. ఎందుకంటే తమ ప్రయాసములు మాని విశ్రాంతిని పొందుతున్నారు అని చెప్పేస్తున్నాడు. కనుక ఆనాడు మొదటిగా ఆదాము పెళ్లి కుమారుడుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడుగా ఆయన లోక కళ్యాణార్థమై మనమంతా సంఘం వధువుగా ఆయనను ఎదుర్కొనేటటువంటి వారముగా ఉన్నాం. కనుక మరి ఇక్కడ భూలోకములో మానవుడు కట్టినటువంటి పట్టణము, అక్కడ పరలోకములో మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం నిర్మించింది. కనుక నా తండ్రి అనేక నివాసములు కలవు లేనియడం నేను మీతో చెప్పుదును. నేను స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉండేలాగా మరలా వచ్చి నేను తీసుకొని వెళ్తాను అన్నారు. మ్యాన్షన్స్ అని ఇంగ్లీష్లో రాయబడి. కనుక ప్రపంచ చరిత్ర అనేటటువంటిది ఆనాడు ఆది కాండంలో ప్రారంభమైతే ప్రకటనలోకి దానికి ముగింపు అని. దేవుడే వారి యొక్క కన్నీళ్లు తుడిచివేయను, ఇక దుఃఖం అనేటటువంటిది ఆనంద బాష్పం. కనుక దానికోసం మనం ఎదురు చూసేటటువంటి వారముగా, జాగ్రత్త కలిగినటువంటి వారముగా, నిరీక్షణ కలిగినటువంటి వారముగా, నూతన యెరూషలేము కోసం, పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూసేటటువంటి నిరీక్షణతో ముందుకు సాగిపో. కనుక నేను త్వరగా వచ్చుచున్నాను. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. కృపగల దేవుడు ఇలాగ నిన్ను నన్ను మనల్ని బలపరిచి స్థిరపరచుడుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. వీటి నిరీక్షణతో మేము ముందుకు సాగిపోయినట్టుగా సహాయించండి. బలహీనంగా చెప్పిన మాటలు బలపరచండి ప్రభా తండ్రి. లైవ్లో కూడా మా ప్రభా నోను కూడా మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. తిరిగి సమయంలో యొక్క కూడికకు మీ సన్నిధికి వచ్చినటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపండి. మరొక పర్యాయం అన్న మా అప్పులతో బాధతో ఉంటుంది నాయన, కనికరించి కావాల్సినటువంటి కృప మీరు అనుగ్రహించండి. అన్ని విధాలా సహాయించండి, తోడుగా ఉండండి ప్రభా తండ్రి. మీ పాదములు పట్టుకొని మమ్మల్ని అడుగుతూ ఆశిస్తూ వేడుకుంటున్నాం ప్రభా. బ్రదరు మరి నాయన ఆ యొక్క గుంటకల్లో మీద ఆశలు, కర్నూళ్ళ మీద ఆశలు మీ మహిళలకు చేర్చబడ్డారు. వారిని వారి కుటుంబాలను ఆదరించండి. మరొక పర్యాయం ప్రభా యొక్క సియోను సంఘంలో ఉన్నటువంటి మీ బిడ్డల కోసం భారంగా ప్రార్థన చేస్తాం. కావాల్సినటువంటి కృప దయచేయండి. సొన్న పాలన మరి ప్రభా బట్టి స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన రత్నబాబు వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు ఆదరించినందుకు స్తోత్రాలు. మరొక పర్యాయం దీపమ్మ కూతురు హదస్స మరి అల్లుడు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, సురేష్ అన్న, ఇజ్రాయిల్ అన్న వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. కాలేవు మా ప్రభా తండ్రి నాయన తిరిగి మరి తనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభా సిస్టర్ వరకుమారిని బట్టి ప్రార్థన చేస్తాం. ఆమెకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి తిరిగి మరి ఈ సమయంలో కూడా మా ప్రభా నర్సింగ్ స్టూడెంట్స్ మధ్య ఎంతో సేవ చేస్తూ ఉంటున్నది.
దీవించి బలపరచండి. ఇంకా అనేక ఆత్మల కోసం మంచి ఆరోగ్యం పరిపూర్ణటువంటి కృపతో మీ దాసురాల్ని బలపరచండి, సహాయించండి. సహోదరి కృపమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం, నెమ్మది దయచేయండి. సాగర్ రజని కోసం, ప్రభుదాస్ కోసం, జాషవ్ కోసం, మా ప్రభా తండ్రి వీరేష్, మా ప్రభా తండ్రి జ్యోతి, ఆనందరాజు మా ప్రభా వారి కోసం, సుందరరాజు కోసం మా ప్రభా తండ్రి ఆయన ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి బర్నబాసుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. తిరిగి ఆ స్థలాలు దైవ సేవకుల కోసం ప్రార్థన చేస్తుంటున్నాం, సాయించండి. శశి కుమార్ విషయంలో మీరు కృప చూపారు, దేవ మీకు స్తోత్రములు. అలాగే మా ప్రభా తండ్రి తిరిగి హర్షన్ బిల్లా కుమారుడు మా ప్రభా తండ్రి యాసన్ రోజు వాడు నిన్నటి దినం కొన్ని ట్యాబ్లెట్స్ మింగి మరి ప్రభా ఎంతో భయం చెందిన నెమ్మది ఇచ్చారు, దేవుని స్తోత్రం. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి. శశి కుమార్ వారి యొక్క కుటుంబ సభ్యులందరి కోసం భారంగా ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి కావాల్సినటువంటి కృప మీరు అనుగ్రహించండి. రవి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి. పవన్ కుమార్ మీ మహిళకు మరి పిలువబడ్డాడు, విడబడినటువంటి కుటుంబాన్ని ఆదరించండి మా ప్రభా తండ్రి. డైరవాడు కుమారుడు బిల్లి గ్రామం కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభా తండ్రి అనే విధాలా మీరే సహాయించండి మా ప్రభా. హాన కుటుంబం ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం, రూతు ఆరోగ్యం కోసం ప్రభా తండ్రి ఆయన ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి సతీష్, ఉమా, నాగరాజు మా ప్రభా తండ్రి కోవిడ్తో బాధపడుతున్న నెమ్మది దయచేయండి. లక్ష్మి గ్యాస్ ట్రబుల్తో ఉంది, మా ప్రభా స్వస్థపరచండి. సౌమ్యశ్రీకి మంచి ఆరోగ్యం పరిపూర్ణ ప్రభు దయచేయండి, జ్వరం దగ్గు తీసివేయండి. మరి మా ప్రభా జోసఫ్ మా ప్రభా నా భారత్పేట సంఘస్థులు కోవిడ్ నుంచి రక్షించారు, మంచి ఆరోగ్యం దయచేయండి. సాల్మోన్ గారి యొక్క మా ప్రభా మంచి జ్ఞాపశక్తి దయచేయండి, అన్ని విధాలా సహాయించండి మా ప్రభా తండ్రి. అబ్రహం గారు మరి ప్రభా తండ్రి, బ్రదర్ తిమోతి మా ప్రభా దైదర్ మా ప్రభా తండ్రి. అలాగే దేవా డేవిడ్ మార్టినో మా ప్రభా తండ్రి, జాన్ మా ప్రభా తండ్రి, నాన్న బట్టి రాజు గారు మరి ప్రభా రవిచంద్రు మా ప్రభా తండ్రి, మారు కుటుంబం వారికి ఆదరణ దయచేయండి. పటాపంతులు ఆరోగ్యాన్ని కోసం ప్రార్థిస్తున్నాం, మరి ప్రభా బుద్ధుల హాన కోసం ప్రార్థిస్తున్నాం, నెమ్మది దయచేయండి మా ప్రభా తండ్రి. శాంసన్ పీలేరు మా ప్రభా తండ్రి, సిరిల్ తార్నాక ప్రభా తండ్రి, భర్యరత్నం పెట్టబడ్డ మా ప్రభా కరుణాకర్ మరి ప్రభా తిరువురు. అలాగే మా ప్రభా తండ్రి నాయన పవన్ మా ప్రభా తండ్రి, సంతగుడిపాడు మా ప్రభా తండ్రి, సుధారాణి మా ప్రభా తండ్రి. అలాగే మీ నామను బట్టి తార్నాక సిరిల్ బ్రదర్ మరి ప్రభా గుడ్డకల్ మీ దాసులు మా ప్రభా తండ్రి ఆయన మరి కేఫాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. కర్నూలు మార్పు మా ప్రభా మేములో చేర్చు, కడప మీ దాసుడు మా ప్రభా తండ్రి. అక్కడ ఇంకా అనేకులు మరి కందుకూరు మా ప్రభా అనేక స్థలాల్లో మా ప్రభా మీ బిడ్డలందరి కోసం భారంగా ప్రార్థన చేస్తారు. సియోన్లో కావాల్సినటువంటి కృప దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు మరి ఆ యొక్క వెంగళాయపాలెంలో చెట్లన్నీ చాలా అడవితో సమానమై తయారైపోయి ఉంటున్నది మా ప్రభా తండ్రి. అది అదునుగా చేసుకొని ఆ హైవే రోడ్డును నిర్మించే సమయంలో పెద్ద గుంట మరి ప్రభు అందులో మట్టి అంతా కూడా మరి తవ్వి మా ప్రభా తండ్రి దాన్ని చాలా ఆగం చేసి ఉంటున్నారు. కనుక ప్రభా తండ్రి ఆ విషయంలో కావాల్సినటువంటి కృప మరి తగిన సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కావాల్సినటువంటి కృప దయచేయండి. మీ దాసుడు వంశవర్ధన్ రెడ్డి గారి కోసము మరి ప్రభా కుటుంబం కోసం, పిల్లల కోసము, అలాగే మా ప్రభా తండ్రి మీ దాసుడు మా ప్రభా మా ప్రేస్తుడు మా ప్రభా తండ్రి ఆయన అబ్రహామును కొట్టి మరి కేజీఆర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మరి వీరు కూడా కుటుంబాలు వదిలి ఇక్కడ సీఎంలో మా ప్రభా ఎంతో కష్టపడుతుంటున్నారు. ఆశీర్వదించండి. మేము వాళ్ళని పొగడడం కాదు మా ప్రభా, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు మీ పాదాల దగ్గర తీసుకొచ్చి పెడుతున్నాం. మంచి ఆరోగ్యం కావాల్సినటువంటి కృప దయచేయండి. శత్రుడు యొక్క ఆలోచనలన్నింటిని కూడా మరి సమూలంగా దూరపరచండి, సహాయించండి. నోవును కూడా జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా తండ్రి. ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో మరి దాంట్లో మా ప్రభా తండ్రి ఆ యొక్క కెమెరాకు దాంట్లో సరైనటువంటి అడ్జస్ట్మెంట్స్ అవి లేకపోయినా కూడా ఎంతో కష్టపడి మా ప్రభా తండ్రి ఆయన మరి అది తీస్తున్నాడు. అపవాది సాతానుడు ఎక్కడ దూరం నుంచి చాటు నుంచి రాళ్ళు వేసే చెడ్డ ఆలోచనలు ఎవరినట్టు తొలగించండి, సహాయించండి. గర్భిణీ స్త్రీల కోసం, వివాహం కోసం ఎదురు చూసే వారి కోసం ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి సహాయించండి. ఫార్మోన్ గారి కుటుంబాన్ని ఆదరించండి మా ప్రభా తండ్రి నాయన. అలాగే మోదు సరవింద్ గారి కుటుంబాన్ని బట్టి డ్యాని సిస్టర్ కోసము, హెవీ మెమోరీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్స్ అందరి కోసం ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి నాయన గ్లోరీ మరి ప్రభా మంచి కాన్పు దయచండి. కోటేశ్వరరావు నిర్మల వారి యొక్క క్యాన్సర్ను కూడా ముట్టి స్వస్థపరచండి. కిరణ్ కుమార్ మరి ప్రభా తండ్రి కోర్టు జడ్జిమెంట్లో కావాల్సింది కూడా మరో పర్యాయం రాయవేలిలో మరి ప్రభా రూతు కోవిడ్తో మరి ప్రభా ఇప్పటికే దాదాపు మోర్ దాన్ 10 lakhs ఖర్చు ఎంతో దిగులుతో ఉంటున్నారు. ప్రభా తండ్రి మంచి ఆరోగ్యం తిరిగి కావాల్సినటువంటి ఆదరణ దయచేయండి. ఆదినారాయణ లక్కీ వీరు కూడా మా ప్రభా అమూల్య పీజీలో మంచి రిజల్ట్ దయచేయండి. సువర్ణ, హాజీ, ప్రశాంత్ మా ప్రభా తండ్రి వారి కోసం ప్రార్థిస్తున్నాం. వందనం గారి మా ప్రభా తండ్రి కుటుంబ ఆదరణ కోసం ప్రార్థిస్తున్నాం. పాలప్రసాదరావు కుటుంబం మరి ప్రభా అనగా సోనపాల్ గారి అల్లుడి తమ్ముడు మరి ధైర్యపరచండి, సహాయించండి. యువాన్స్ను కూడా ధైర్యపరచండి. మరి ప్రభా తండ్రి
ఇంకా స్థలాలు ఉన్నటువంటి వారి కోసం భారంగా ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల కోసం ప్రభా తండ్రి ప్రత్యేకించి యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. మరి తిక్కిరెడ్డిపాలెంలో హెచ్చం వచ్చేసి మహిళలోకి వెళ్ళినటువంటి మా ప్రభా తండ్రి ఆయన సుధారాన్ని జ్ఞాపకం భాస్కర్ వాళ్ళ నాన్న కూడా మహిళలోకి వెళ్ళాడు. మరి సుకన్య కూడా ఆరోగ్యం దయచేయండి. మరి అట్లా ప్రతి వారి కోసం కూడా భారంగా ప్రార్థన చేస్తుంది. ఈ రీతిగా మా కుటుంబంలో ఇంకా తెలిసినా తెలియకపోయినా పేర్లు ఇచ్చినా ఇవ్వకపోయినా వారందరి కోసం సార్వత్రిక సంఘంలో అక్కడ ఉన్నటువంటి కురియన్ గారి కోసం, యేసుపాదం గారి కోసం, ఫిబ్రవరిలో ఉన్న ప్రతి వారి కోసం, మరి ప్రభా తండ్రి ఓబేద్ కోసం, మా ప్రభా తండ్రి బ్రదర్ జాన్ విక్టర్ గారి కోసం, మా ప్రభా తండ్రి అనేకుల కోసం కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ కోసం, సిస్టర్స్ కోసం భారంగా ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రిస్తూ తిరిగి శనివారం మరి ఉపవాస ప్రార్థన కూడికలో కావాల్సిన కృప దయచేయండి. దేని ప్రార్థన అంగీకరించండి. తోడుగా ఉన్నాడు క్రీస్తు యేసు వారి నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సదా తోడై ఉండునుగాక. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఎవని క్రియల ఫలితము వానికి వచ్చుచున్నాను. ఎవని క్రియల ఫలితము వానికి వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటములో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటములో అపహరింపకుండునట్లు జాగ్రత్తగా చూచుకో. అపహరింపకుండునట్లు జాగ్రత్తగా చూచుకో. ఎవని క్రియల ఫలితము వానికి వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ప్రైజ్ లార్డ్. మును పే